చంద్రబాబు వైఎస్ జగన్ ప్రత్యేకమైన భేటీ. నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కలుసుకున్నారట. కనీసం ప్రతిపక్షానికైనా తనకి అనుమతినివ్వాలని పాపం చంద్రబాబుని రిక్వెస్ట్ చేస్తున్నారట. కనీసం 10% అయినా సరే అక్కడ మరి ఓటు హక్కులు ఉండాలని, ఎప్పుడైతే ప్రతిపక్షాన్ని గురించి తనకు అర్హత కావాలని స్పీకర్కి లెటర్ రాసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి, అక్కడే తన ఓటమిని మరోసారి అంగీకరించారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు 23 సీట్లు గెలిచినటువంటి తరుణంలో నేను పలానా సీట్లు లాగేసుకుంటాను, అప్పుడు చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే సీఎం దగ్గర రిక్వెస్టులు చేయడానికి వెళ్ళారట. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత సీన్ ఆయనకి లేదని, 10% ఓటు బ్యాంకు ఉన్నా సరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 11 సీట్లు అంటే తనని మినహాయిస్తే 10, ఆ మాత్రానికి ఆయనకి ఇచ్చే అవకాశం ఉండదని, జనసేన నయం 21 సీట్ల గెలిచింది, అలాంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది, కానీ కూటమితో ఉండడం వల్ల వాళ్ళకు అవకాశం లేదు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా తనకు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని కోరడానికి వెళ్లారట. చంద్రబాబు స్పీకర్ ఓకే అంటే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. వాళ్ళు పోనీలే అని ఇస్తే తప్ప ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా స్వీకరించే అవకాశం కూడా లేదు. ఇటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే ఓకే చెప్పరు. ఎందుకంటే తనని వ్యక్తిగతంగాను, మానసికంగాను, అలాగే శారీరకంగా జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డికి అంతకంత కాలమే సమాధానం చెప్పింది అని చెప్పి కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదంటున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కేవలం మాటామంతి జరిగింది తప్ప